దువ్వాడ శ్రీనివాస్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని సాక్షి టీవీలో చెప్పాడు. సో కామెడీగా వింతగా ఉండొచ్చు, అప్పుడు చెప్పినటువంటి వింత 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 మాటలు చెప్పాడు. ఇవాళ అతను జీవితంలో జరిగినటువంటి పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఎలా ఉన్నాయంటే తన భార్యను పిల్లలను కాదని చెప్పి పరాయాడదాన్ని వచ్చుకొని పెట్టుకుని ఆ మాధవి అని ఆమెను తెచ్చుకొని పెట్టుకున్నాడు. సో ఒకే ఇంట్లో ఆమె మాట్లాడడం కూడా ఏంటంటే సుప్రీంకోర్టులోనే ఉండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, తర్వాత కలిసిమెలిసి ఉండొచ్చు అని చెప్పారు. సో కలిసిమెలిసి ఉండొచ్చు అండి, ఒకే ఇంట్లో ఫ్రెండ్గా ఉండడం ఏంటండి? మేము ఫ్రెండ్గా ఉన్నాము, మేము ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు, సుప్రీంకోర్టు చెప్పింది కదా అని అంటుంది ఆమె. ఎంత దారుణం అండి! మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయండి? మహిళా సంఘాలు కూడా ఇలాంటి వాళ్ళను పట్టించుకొని వాళ్ళకు కొంచెం ఒక కఠినమైన శిక్ష విధించడమో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకున్నారు ఈ రిలేషన్లో, ఒకే ఇంట్లో ఎందుకున్నారు, ఒకే ఇంట్లో ఉంటే ఫ్రెండ్ ఎందుకు అవుతారండి ఒకే ఇంట్లో? సో కామెడీగా మాట్లాడుతుందండి. అవును, ఆమె డెసిషన్ ఆమె తీసుకోవాలి. ఒకే ఇంట్లో ఉండి ఫ్రెండ్గా అనడం తప్పండి. ఆమె డెసిషన్ ఎలా తీసుకోవాలంటే నాకు భర్తే సర్వస్వం అన్నట్టుగా తీసుకోవాలి. సో ఆమెకు పెళ్ళైంది, ఆమె జీవితం ఆమె చూసుకోవాలి. లేకపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకుండా రిలేషన్లో ఉండి ఏంటండి సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఒకే ఇంట్లో ఫ్రెండ్గా ఉండడం, రిలేషన్ కొనసాగించడం ఇది అసలు ధర్మమే కాదండి.